రాష్ట్రంలో సమగ్ర కులగణనను తక్షణమే ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కులానికో సీటు, బీసీలకే ఓటు అనే డిమాండ్తో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసినందున జీవో నెంబర్ 26 ప్రకారం సమగ్ర కులగణన కోసం ప్రత్యేక కమిషన్ వెంటనే నియమించి ఇంటింటికి వెళ్లి సామాజిక ఆర్థిక సర్వేను నిర్వహించాలని జాజుల డిమాండ్ చేశారు. కులాల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేయాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ప్రతి బీసీని ఏ బీసీని అడిగినా అరే మీరు సర్పంచులు, మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, మీరు సర్పంచ్ ఎంపీటీసీ కూడా కావద్దా అని అంటున్నారు. కాబట్టి బీసీల్లో తిరుగుబాటు రాకముందే, బీసీల్లో ఇలా ఒక విప్లవం రాకముందే, ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని చర్యలు తీసుకుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే కులగణన చేస్తుందనే విశ్వాసం బీసీలలో ఉన్నది. ఇది 100% ఎందుకంటే గత 10 ఏళ్ల కాలం ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ తన నియంత పోకడలతోటి కులగణన ప్రారంభించలేదు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనా లేదా ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కులగణనతో పాటు ఇతర భారతదేశంలో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు ఇంకేమైనా మార్గాల ద్వారా బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని రిజర్వేషన్లు పెంచి ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భర్జన పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. యావత్తు బీసీ సమాజం తరఫున ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, మీరు ఏ పద్ధతులైనా పొండి, ఏ మార్గం ద్వారానైనా పొండి, కానీ మా లక్ష్యం, మాకు కావాల్సింది మా జనాభా దామాష ప్రకారం రాజకీయ వాటా కావాలి.